ఆరవది పరిశుద్ధత రాసుకోండి. ఏడవ మెట్టు ఏంటంటే సంపూర్ణ పరిశుద్ధత లేదా దేహ విమోచన. సంపూర్ణ పరిశుద్ధత లేదా దేహ. మూడవది పరిశుద్ధాత్మను రాసుకోండి. నాలుగవది వేరుపాటు జీవితం. ఐదవది దైవిక స్వస్థత. ఆరవది పరిశుద్ధత. ఏడవది సంపూర్ణ పరిశుద్ధత లేదా దేహ. ఇప్పుడు చెప్పండి, నయమాను 7 సార్లు మునిగిన తర్వాత తన దేహం ఏమైందట అమ్మా? ఇప్పుడు 7వ మెట్టెక్కితే మనకేం జరగబోతుంది? దేహ విమోచన అని చెప్పినంత గట్టిగా. దేహ విమోచన ఎప్పుడు జరుగుతుందంటే పరిశుద్ధతలో నుండి సంపూర్ణ పరిశుద్ధత. అంటే సింహాసనం ఎక్కాలంటే పరిశుద్ధత సరిపోదు. పరిశుద్ధతలో నుండి ఆ తర్వాత సంపూర్ణ పరిశుద్ధత మెట్టెక్కగానే నీ కొరకు నా కొరకు రథము సిద్ధమవుతుంది. అందరూ గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొక మాట చెప్పు ముగించేస్తాను. నా వైపు చూస్తున్నానండి. గిల్గాల్ నుండి బేతేల్, బేతేల్ నుండి ఎరికో నుండి విన్నారా? యోర్దానులో 7వ మెట్టు అయిపోయిన తర్వాత, 7వ మెట్టు అయిన తర్వాత ఇప్పుడు యోర్దానులో పారుతుంది. ఇటు చూడమ్మా, యోర్దాను నదిలో పారుతుంది. ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, చూస్తున్నారా? తన భుజం మీద ఒక దుప్పటి ఉంది. ఏముంది? అందరికి చూడాలి. ఏముంది? ఇంకొంచెం గట్టిగా. ఈయన వెనక ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అసిస్టెంట్